హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శివసంగా. ఈరోజు అయితే నేను ఈ మోల్డ్ అయితే కొత్త క్రాఫ్ట్ చేయబోతున్నాను. అది చూద్దాం ఏమేమి మెటీరియల్స్ కావాలి. దీనికైతే నేను ఇలా ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే కొన్ని క్రిస్టల్స్ ఇలాంటివి ఇంకా పర్ల్స్ తీసుకున్నాను, స్మాల్ పర్ల్స్ ఇవి. అండ్ ఒక గమ్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకున్నామో చూద్దాం. ఇందులో అయితే 2 కలర్స్ అయితే వస్తాయి, బ్లూ ఇంకా పింక్. ఈ రెండు మిక్స్ చేసి అయితే మనం చేద్దాం. ఈ పింక్ది కొంచెం ఇంకా ఈ బ్లూది ఈక్వల్గా అయితే తీసుకోవాలి. దీన్ని అయితే డైరెక్ట్గా ఫ్లోర్ మీద అయితే పెట్టకుండా ఒక పేపర్ కానీ కార్డ్బోర్డ్ మీద కానీ పెట్టి ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని అయితే చాలా సన్నగా అయితే రోల్ చేసేసుకోవాలి. ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా గమ్ అయితే మనం వేసుకున్న దాని మీద అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ అయితే అప్లై చేసేసుకోండి. ఇలా మనమైతే వీటికి అప్లై చేసేసుకొని ఏదైనా స్కేల్తో కానీ లేకపోతే ఏదైనా నైఫ్ ఉంటుంది కదా, బర్డ్ నైఫ్స్, వాటితో అయితే మరి ఇలా స్టిక్ చేసేసుకోవాలి. గమ్ మీద స్టిక్ చేసేసుకుంటే అవుతుంది. ఇలా మేమైతే 4 సైడ్స్ అప్లై చేసుకున్నాక దీనికైతే కొంచెం డిజైన్ అని పెట్టాలి కదా, దానికైతే మేము ఇలా పెన్సిల్ తోటి ఇలా హోల్స్ అయితే పెట్టేస్తున్నాము. ఇలా మీరు 4 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా స్టిక్ కాలేదు కాబట్టి ఇది ఇలా బయటికి అయితే వచ్చినట్టు అవుతుంది, కానీ ఏం కాదు. ఇలా స్లోగా అయితే చేసేసేయండి 4 సైడ్స్. ఇలాగే మీరు ఇక్కడ ఫ్రంట్ స్టార్టింగ్ ప్లేస్లో కూడా ఒక 4 సైడ్స్కి ఇలా మోల్డెడ్ వేసేసి చేయండి. సేమ్ ఇలా పెన్సిల్ తోటే హోల్డ్ చేయాలి. ఇలాగే నేనైతే రాధా కృష్ణ అని అయితే రాసేసాను, ఇలా డెకరేట్ అయితే చేశాను. దీని పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో అయితే